మనందరికీ కూడా తెలుసు కాబట్టి మనం క్షమించుకోవాలి, మన బిడ్డలే కాబట్టి. అక్కడక్కడ ఫస్ట్ తెలిసింది సంగీతాలే కానీ ఇక్కడ సంగీత కచేరీ వస్తుంది ఇక్కడ. మరి కావ్య
మనం మాత్రం क्या బయటికి కూర్చున్నాం. భవిష్యత్తులో మనం ఊహించడం లేదు. భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు ఇంకొక హిందూ దేశం లేదు, ఇదే హిందూ దేశం. మైనారిటీ అంటే హిందువులే. బయట మరి ముస్లిం దేశాలు ఉన్నాయి, క్రైస్తవ దేశాలు ఉన్నాయి. కానీ ఒక దిక్కు మనకు హిందూ దేశం మనకు ఒకటే. ఉంటారా? జాగ్రత్తగా ఉండాలి. శతాబ్దాల తరబడి శత్రువు మనపై ఉరుకుతున్నా కూడా మనం హాయిగా ఉన్న మనం భవిష్యత్తులో ఊహించడం లేదు. ఇప్పుడు మన వాళ్ళు క్రైస్తవులుగా మాట్లాడుతూ వాడు నిలబడిన మనోడే దేశమతం పట్టగలను నేను వినంటాడు. అటువంటి మతం మార్పిడి జరుగుతుంది. పాదరీలు వీళ్ళందరితో మనకు అవన్నీ మనకి ఏం అవసరం లేదు. మనకు ఆయుర్వేదంలో కూర్చుంటాం, టీవీలో సీరియల్ చూసుకుంటూ కూర్చుంటాం. ఇంతగా మజాలు బ్రహ్మతులు ఇవే కావాలి తెలుసుగా. అట్లా హిందూ మనకు నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉంటే బాగుంటుంది. మన ధర్మాన్ని మన దేశాన్ని రక్షించుకుంటే వాళ్ళ చేతి పెట్టాలి. మన రాజ్యాన్ని మన ధర్మం పట్ల మన దేశం పట్ల ఎవరికి ఆవేదన ఉందో, మన సంస్కృతి అంటే ఎవరైతే ఉద్ధరించగలరో వాళ్ళ మీద మన దేశాన్ని పెట్టాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి, బాగా ఆలోచించాలి. ఎవరి చేతిలో పెట్టడం కాదు తెలుసుగా. ఇంతకు వాళ్ళు ఉద్ధరించిన రోజుల్లో మీకు బాగా తెలుసు. ఒక మహానుభావుడు ఇప్పుడు ఎట్లా మనకు పుట్టినప్పుడు ఒక ఆయన అతను ఇంకా నిలబెట్టుకోవాలి ఆయన నాయకత్వాన్ని. ఇది రాజకీయ వేదిక కాదు, నేను మాట్లాడాలి. కానీ గుర్తుంచుకోండి, మన ధర్మము మన సంస్కృతిని కాపాడే వచ్చే వాళ్ళ చేతులు పెట్టాలి. కాబట్టి పవిత్రమైన మన ఊరు అప్పుడు కూడా అట్లా మనకు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరికో ఓటేస్తామైతే అట్లా కాదు. ప్రలోభాలు అవసరం లేదు, వాళ్ళు ప్రలోభాలు చూపెడుతున్నారు. కాబట్టి ఇక్కడ మన మతమే మంచిదన్న, మన మతము వద్దుదన్న. చూడండి పిల్లలు ఎంత పాడుతున్నారో ఆ పాటలో భావాన్ని గ్రహించండి. మన సంస్కృతి ఎంత గొప్పదో తెలుసుకోండి.
ఇది నా భారతము, నా భారతం ఇది నా ఆర్యావర్తం, ఇది నా భారతము. గృహగ్రామనగర వనములలో ప్రతి దేశములో ప్రతి సభలో, గృహగ్రామనగర వనములలో ప్రతి దేశములో ప్రతి సభలో, దివి సీమలో దివి సీమలో దిగ్దిగంతములలో పాడుదును నా దేశ ఘనతలు, ఇది నా భారతము, నా భారతం ఇది నా ఆర్యావర్తము, ఇది నా భారతము. దీన్ని స్థాపించినటువంటి డైరెక్టర్ గొప్పవాడు మీకు ఈ పాట ద్వారా కొంచెం దీన్ని కొంచెం ఆర్య సమాజము ఆగిపోని ఉద్యమం, నిజానికి ఆరిపోని ఉద్యమం మీద రాసుకున్నాం. మండలి కాదు, ఎందరో క్రాంతికారులు ఉత్పన్నం చేసింది కాబట్టి భజన మండలి అంటే పొరపాటు. క్రాంతి అంటే ఎక్కడైతే దుష్టమైన విచారాలు, జనము నిద్ర మునిగి ఉండగా, జాతిలో నాప్పుడేది జాగృతి కలిగించెను, ఇంకా ఏది వంకలేని నాయ సమాజమేను. ఆగిపోని ఉద్యమమిది ఆర్య సమాజం, తగులుతున్న విప్లవాగ్ని సకల వీర చేతనం. స్వరాజ్యమను శబ్దమును
వేద మంత్రాల యొక్క అర్థాన్ని పూర్తి చేసినటువంటి విషయాలు విన్నారు. ఇప్పుడు ఈ అనుభవాల్లో భాగంగా తీర్థం అంటే అనేది ఒక ముగ్గురు విద్యార్థులు చక్కగా వాళ్ళ అభినయ అక్క అక్క చెప్పు చెల్లి. అసలు తీర్థాలంటే ఏమిటి? తీర్థాలు అంటే ధర్మ చేసేవాడు తీర్థాలు అంటారు. ధర్మ చేసేవాడిని తీర్థాలు అంటారు. దుఃఖాల నుండి దూరం చేసేవాడిని తీర్థాలు అంటారు. తల్లిదండ్రులను పూజించేవాడిని తీర్థాలు అంటారు. శ్రద్ధగా చదువుకోవడానికి తీర్థాలు అంటారు. మరి నేను విన్నది వేరు కదక్క. కాశీ, గయ, కేదార్ల, తిరుపతి ఇవన్నీ తీర్థాలు అని విన్నాను. అదే అంతేకాదు సంవత్సరానికి కొన్ని లక్షలాది మంది అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు. స్నానాలు చేయడం వల్ల వాళ్ళ పాపాలు దుఃఖాలు తొలగిపోయి మోక్షం వస్తుంది అంటారు. అది నిజం కాదా అక్క? అన్నిటికీ కాదు. ఎందుకంటే మనుషులు అజ్ఞానం, గంగ మొదలైన నదులలో స్నానం చేస్తే మోక్షం వస్తుంటారు కదా. కానీ అదే నదిలో చేపలు, పీత, ముసలు ఎన్నో జీవరాశులు 24 గంటలు అందులో జీవిస్తారు. వీళ్ళందరికన్నా ముందు వీళ్ళకే కదా మోక్షం రావాలి. నువ్వు చెప్పింది కూడా నిజమే అక్క. కానీ తిరుపతి, కాశీ ఇవి తీర్థాలు కావా? ఇవి తీర్థాలే కానీ ఇప్పుడు కావు. ఎందుకంటే చెప్పాలా, పూర్వకాలంలో పూజారులు, పంతులు, సాధువులు అందరూ మంచి ఉపాధులు చేసేవారు. కానీ ఇప్పుడు దొంగ సాధువులు, దొంగ పూజారులు అందరూ పైసలకి ఆశపడి మనుషులని మోసగిస్తున్నారు. అయితే అవి తీర్థాలు కావు. అయితే తీర్థాలకి పూర్తి అర్థం ఏంటక్క? ఇంతకుముందు చెప్పాను కదా, వేదాలను అర్థం చేయడం, తల్లిదండ్రులను పూజించడం, శ్రద్ధగా చదువుకోవడం, ఉదయం లేవగా ఇవి తీర్థాలు. అందుకే ఎప్పుడు సూర్యోదయం ముందే లేచి కొద్దిసేపు దేవునికి ధ్యానం చేసి తల్లిదండ్రులకు నమస్కరించు అతిథులకు, గురువులకు సేవలు చేసుకుంటా ఎప్పుడు కానీ సత్యమే మాట్లాడాలి. దీన్ని తీర్థాలు అంటారు. ధన్యవాదాలు. మొదట ఈ ప్రజ్ఞను వచ్చి మీ అనుభవాలు చెప్పు, మీ ఒపీనియన్. అందరికీ నమస్కారం. మన నామ ప్రజ్ఞ నాగోడు. గురువులు పండితులు ఆచరించి అందరూ మాకు మంచి విషయాలు నేర్పించారు. హరిదాస్ గురించి మాకు ముఖ్యంగా ఆరోగ్య సూత్రాలు మరియు ధర్మ లక్షణాల గురించి మంచి మాటలు నేర్పించారు. ఆరోగ్య సూత్రాల్లో జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి ఎలాంటి ఆహార పదార్థాలు సేవించాలి, ఇంకా ఎలాంటి ఆహార పదార్థాలు సేవిస్తే మన జ్ఞాపక శక్తి తగ్గుతుంది, ఇటువంటి మంచి చిట్కాలు నేర్పించారు. దీంతో ధర్మ లక్షణాల్లో చెడ్డ విద్యార్థులకు ఉండే చెడ్డ లక్షణాలు మరియు మంచి విద్యార్థులకు ఉండే మంచి లక్షణాలు మరియు ధర్మ లక్షణాలు ఇటువంటి మంచి శ్లోకాలతో సహా మరియు భగవద్గీతలో ఉండే శ్లోకాలు ఇవన్నీ చెప్పి మంచి మాటలు మాకు నేర్పించారు. ఇవన్నీ చెప్పినందుకు హరిదాస్ గురుజీకి మరియు అందరి పండితులకి ఆచార్యులకి ధన్యవాదాలు. నేను ఆర్య సమాజానికి వచ్చాక నా జీవితాన్ని నేను చాలా సరిదిద్దుకున్నాను. ఇక్కడికి వచ్చాక నేను చాలా మంచి నేర్చుకున్నాను. ఎలా ఉండాలి, మంచి లక్షణాలు ఏవి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గురువు గారు చాలా మంచి నేర్పారు. ఇక్కడికి వచ్చాక నాకు చాలా జ్ఞానం వచ్చింది. మనం సంస్కారంగా ఎలా ఉండాలో చాలా నేర్చుకున్నాను. మనం జీవితంలో ఎలా ఉండాలి, అందరితో ఎలా మాట్లాడాలి అని నాకు చాలా మంచి నేర్చుకున్నాను. ఇలా నాకు నేర్పినందుకు ప్రతి ఒక్క గురువు గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కౌశిక్ ఆర్యని. మా హరిదాస్ గురించి చెప్పిన పాఠాలు చాలా మంచిగా ఉంటాయి. జీవితం యొక్క శ్లోకాలు నాకు మంచిగా చెప్పారు. ఇక్కడ నాకు వచ్చి మంచిగా అనిపిస్తుంది. ఆర్య సమాజం హరిదాస్ గురించి చెప్తున్నాను. హరిదాస్ గురించి మాకు ఎన్నో
ద్వారా చిట్కాల ద్వారా చెప్పారు. మరియు వేదమిత్ర ఆచార్య గారు సంస్కృతం నేర్పించారు. మేమైతే ఇంటర్ కాబట్టి ఈ సంస్కృతం ద్వారా ఇంటర్లో కూడా నాకు చాలా ఉపయోగపడుతుంది, జీవితంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే బయటకు వెళ్ళినప్పుడు నాకు సంస్కృతం వచ్చంటే అదే సమాజ సభ్యురాలని అని ఒక గట్టి ఇది ఉంటుంది కదా, అది మాకు వేదవిద్య ఆచార్య నుంచి వచ్చింది. మరి అందరు గురువులు కూడా మంచి ఒక క్రమశిక్షణలో ఎలా ఉండాలి అని నేర్పించారు. మన కాళ్ళ మీద మనం ఎలా నడవాలి, మనం ఎలా ఉండాలి జీవితంలో, ఒక సత్యమైన మనిషిగా, సత్యం తెలిసిన మంచి ఒక ఆర్యుడు అనగా ఏంటి, మంచివారు. అది మనం చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఈ శిబిరం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. మరి మేము బూస్ట్ నేర్చుకున్నాము. ఇంటికి వెళ్ళాక ట్రై చేయండి. అందరి పిల్లలకు నేర్పించారు. మాతాజీలు అందరు చేపియండి బూస్ట్. ధన్యవాదాలు. చాలా భయపడింది. సెకండ్ ఇయర్ వచ్చి చాలా అందరి ఫ్రెండ్స్ అయ్యి చాలా
1 వీక్ టు 1 వీక్ చేసిన తర్వాత తెలుస్తుంది. మన శరీరం మనకే తెలుస్తుంది మనం ఎంత దృఢంగా తయారయ్యాము అనేసి. ఇక్కడ ఈ వేదమిత్ర గురుజీ గారు కానీ నాకు అసలు సంస్కృతం గురించి ఒక అక్షరం ముక్క రాలేదు. కానీ నేను ఈరోజు మా దినచర్య మొత్తం సంస్కృతంలో చెప్పగలిగానంటే ఆ గురుజీ వారి ధన్యవాదాలు. గురుజీ మాకు ఇంత చక్కటి మంచి విషయాలను చెప్పినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మాకు కరసాము, యోగాసనాలు, సర్వం సుందర్యాయం చెప్పి అతను ఎంతో కష్టపడి మాకు రాకపోతే ప్రేమతో చెప్పిన ఆ గురూజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ప్రణవ్ కుమార్ గురూజీ గారు కానీ ఈ గురూజీ గారు కానీ మాకు ఎంతో చక్కటి చెప్పి తెలుసా ఆహారం గురించి కానీ మన ఆరోగ్యం ఎలా ఉంచుకోవాలి, బేకరీ పదార్థాలు తింటే మన ఆరోగ్యం ఎంత పాడవుతుంది. ఆ గురూజీ గారైతే అసలు మా కథలు ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది. అంత చక్కగా చెప్తున్నాడు ప్రణవ్ కుమార్ గురూజీ గారు. నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, ఇక్కడికి వచ్చినాక నాకు అసలు దీన్ని వదిలిపెట్టి వెళ్ళాలనే లేదు. ఈ బామ్మ గారు నాకు ఎంత చక్కగా చూసుకున్నారు తెలుసా. నాకు స్టమక్ పెయిన్ వస్తే తల్లిదండ్రులు ఎక్కువ చూసుకుంది బామ్మ. అసలు నా పాదాభివందనాలు బామ్మ గారు. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా మంచి వాళ్ళు తెలుసా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బుద్ధిమంతులుగా తయారై వెళ్తున్నారు. వాళ్ళిద్దరు చాలా మస్తు ఏడ్చిరు కానీ ఇప్పుడు వెళ్ళాలని లేదంట వాళ్ళకి. అసలు వెళ్ళాలని అనిపిస్తలేదు కానీ ఎంతో బాధగా ఉంది. ఈ శిబిరాన్ని మళ్ళీ ప్రతి సంవత్సరం నేను వస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం వచ్చి నేను ఇక్కడ నేర్చుకుంటాను. ధన్యవాదాలు. అనుభవాలు వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య గురించి మనం విన్నాము. ఇప్పుడు తల్లిదండ్రుల అభిప్రాయం. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ పంపించిన యొక్క అనుభవం వారు తన అభిప్రాయాలను చక్కగా చెప్పాలని మనం చేస్తున్నాను. కొద్దిగా మొదలుపడ్డ మా పాపకు నాకు ఇద్దరు కూతుర్లే. మొదటి పాప యాక్టింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్ మొన్న అయిపోయింది సార్. అయితే నాకు ఇద్దరు కూతుర్లే కాబట్టి నా చిన్న కూతుర్ని అది ఏదైనా చేయాలన్నట్టు నా కోరిక. అయితే తర్వాత ఒకటే నేర్చుకుంటానికి పట్టుబట్టింది. అయితే మరి జాంకంపేట హిందూ గ్రూప్ ఒకటి ఉంది. దాంట్లో RSS ఒక పిల్లవాడు పెట్టిండు. దాంట్లో హరిప్రసాద్ సార్ గారికి అడ్రస్ ఉండే. సార్ గారికి ఫోన్ చేసిన. ఆ ఫోన్ చేసి సార్ మాట్లాడితేనే ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అడ్మిషన్ తీసుకున్నాం. అక్కడ ఆసారం ఉండే. రాగానే సార్ ఫస్ట్ మీరు కూర్చుండే అన్నాడు. నాకు అప్పుడే అంటే నేను ఒక మంచి క్రమశిక్షణ గల ఆరోగ్య సమాజంలో తోలేస్తున్నాను. వచ్చిన ఫస్ట్ రోజు అనిపించింది. నేను ఒక్క కర్వసాము నేర్పిద్దామని అనుకున్నా. కానీ మా పాప ఈ 10 రోజులలోనే ప్రతి ఒక్క విషయం మీద అవగాహన పెంచుకున్నది. స్కూల్లో సంవత్సరం పొడుగులో చెప్పినా కానీ ఇంతమంది తెలుగు రాలేదు. ఈ 10 రోజులలోనే ఇంత విషయ పరిజ్ఞానము, యోగ, వ్యాయామము, కర్వసాము, ఇన్ని శ్లోకాలు, సంస్కృతము, పిల్లలు ప్రతిదీ మనము ఇది ఇక్కడే ఈ 10 రోజులు కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు సమయపాలన పాటించి పొద్దున లేచి ఇక్కడ ఏ విషయాలు చెప్పిందో ఇదే విషయాలు మీరు ఇంటి దగ్గర కూడా నేర్చుకొని ఒక క్రమశిక్షణతోటి మెలిగి మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ మీరు మంచి చదువు, ఆటలు, వ్యాయామం అన్నింటి మీద అవగాహన పెంచి మీరు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ అమ్మ నాన్నలకు, మన హిందూ ధార్మిక పరిషత్కు, మన ఏదైనా కానీ RSS కానీ ABP కానీ మన హిందూ దైవాన్ని అన్నింటినీ గౌరవప్రదంగా చూసి తల్లిదండ్రులకు మన ఇక్కడ నేర్పిన గురువులకు పేరు ప్రఖ్యాతలు తేవాలని కేవలం ఈ 10 రోజులు ఇక్కడ ఒక టైం పాస్ కాకుండా ఎంతైతే క్రమశిక్షణ నేర్చుకున్నారో ఇంటి దగ్గర కూడా అలాగే ఉండి మంచిగా అమ్మానాన్న చెప్పిన మాటలు శ్రద్ధతో ఇది మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన ఆర్యసమాజ్ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద గౌరవ పెద్దలందరికీ నా తరఫున మా పాప తరఫున అందరికీ పాదాలు వందనాలు.
చెప్పి మంత్రాలు అవన్నీ నేర్చుకోవాలి. నేను అనుకున్న ఆర్య సమాజం ఇదంతా అంటే నాకు మంత్రాలు అవన్నీ రావు. అయితే నేను కొంచెం భయపడ్డా. అయితే వందన ఆంటీ నాకు చెప్పింది అక్కడ మైత్రి అక్క వస్తుంది, అందరూ ఉంటారు, అంటే అందరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసుకుంటారు, మంత్రాలు వచ్చేస్తాయి. నాకు ఇప్పుడు సమాజంలోకి తీసుకురండి, ప్రతి ఒక్కరి పిల్లల్ని ఒక మహావృక్షంగా మార్చండి, మహా బీజంగా వాళ్ళు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా లావణ్యం వచ్చి ఈ వేద మీద తీసుకోవాలి. ఎందుకంటే లావణ్యం ఈ అమ్మాయి డ్యాన్స్ ఎంత బాగుంటుంది. దాని తర్వాత ఏంటన్నా పరమతం మంచిదన్న పరమతము మంచిదన్న జైవ జైవం ఆలోచన ఇవన్నీ ఎట్లా గొప్ప సరుకులు మనం వినకపోతే అటువంటి అమ్మాయి చాలా చక్కగా చెప్పింది, శిక్షణ ఇచ్చింది. నేను కూడా పరమతం మంచిదా ఎట్లా పడుతుంది యాక్ట్ ఇట్లా ఒక్కలో కబడ్డీ వాడిస్తారు. మనోజ్ఞ ఇది నా భారతం కూడా శిక్షణ ఇచ్చింది ఆ పాట మీద. వాళ్ళ అమ్మ సావిత్రమ్మ వీళ్ళిద్దరు కూడా అమ్మ వాళ్ళ బిడ్డలు ఎంత ఆమె శ్రద్ధలు తన బిడ్డలు అట్లయితే చాలా మంది అందరూ ఆపుతున్నాయి. నాకు వాళ్ళందరికీ వీణ ఇవ్వలేని స్థితిలో అన్నీ నాకు మీ పాటలు ఇంకా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పిల్లలకు అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి. నా కూతురు మనస్విని అండ్ కుమారుడు కౌశిక్ రాజు, ఈ ఇద్దరిని మా పిన్ని సురేఖల అండ్ మా బాబాయ్ జగవల్లిక వేశాను. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. 10 రోజులు మా పిల్లలు పొద్దునే లేవడము, యజ్ఞం చేయడము, ఇంకోటి కనసాము, ఇంకా యోగా, ఇంకా చాలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ మేము హైదరాబాద్లో ఉంటాము, అక్కడ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేవు మాకు. అంటే నేను ఈ ఆర్య సమాజం విన్నప్పుడు ఏంటంటే హైదరాబాద్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుంది. అక్కడ ఇది అవగాహన లేదు మాకు అక్కడ హైదరాబాద్లో. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఎక్కువ హైదరాబాద్లో చేస్తే బాగుంటుంది. యాక్చువల్లీ నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అంటే నేను కూడా శిశు మందిరం చదివానమాట. శిశు మందిరం అంటే అది కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించింది. అక్కడ కూడా సదాచారం అనేది ఉండేది. సదాచారం అంటే ఎప్పుడూ ఆచరించాల్సింది. ఎప్పుడు ఆచరించాల్సింది ఏంటి? ఈరోజు వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడము, మంచి ఆహారం తీసుకోవడము, ఆరోగ్యంగా ఉండడము, పెద్దలను గౌరవించడము, మంచి విషయాలు నేర్చుకోవడము, చదువు చక్కగా చదవాలి. ఇవాళ చాలా ల్యాప్టాప్, ఫోన్లో చాలా అడిక్ట్ అయిపోయి ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే మనం ఉన్న కాసేపైనా వాళ్ళతో ఆడుకుందాం. యాక్చువల్లీ ఫోన్ అలవాటు పిల్లలకు ఉండడం మనం తల్లిదండ్రులు తప్పే. మనం వాళ్ళకు సమయం కేటాయించక అలాంటి అలవాట్లకు వాళ్ళు పాటుపడుతున్నారు. ఇవాళ వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ కావడం వల్ల కూడా వాళ్ళు ఫోన్కి అలవాటు పడుతున్నారు. కనీసం హాలిడేస్లోనైనా రోజుకు 1 గంట 2 గంటలైనా పిల్లలతో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా సార్ ఇది ఒక సంవత్సరంలో ఒక్కసారి కాకుండా 2-3 సార్లు ఎందుకు చేస్తే బాగుంటుంది. వీకెండ్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ సమయాన్ని ఇచ్చిన ఆర్య సమాజ్ పెద్దలకు కంప్లీట్ చేసి పిల్లలకు సెండప్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 4 నుంచి 3 పిల్లలు రావడం జరిగింది. అందులో మా పాప మరి 2 పిల్లలు. నేటి సమాజంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశిస్తుంటారు. దాంట్లో ఎలాంటి తప్పులేదు. కానీ మన పిల్లవాడు
స్థాయిలో ఉండాలా, ఎలాంటి సంస్కారం ఉండాలనేది ఆలోచన చేయడం. దుర్లభం భారతీయ జన్మాండం. భారతదేశంలో పుట్టడం ఇది ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి కార్యం. కానీ మన పిల్లలకు 10th ఇంటర్ డిగ్రీ కానీ సాఫ్ట్వేర్ కాగానే దుర్లభం దుబాయ్ జన్మ అయిపోయింది, దుర్లభం ఫారిన్ జన్మ అయిపోయింది, మేధో వలస అయిపోయింది. మన యొక్క మేధస్సును, భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని మనము విదేశాల్లో మనం పెట్టేస్తున్నాం. మన యొక్క నాలెడ్జ్ను అక్కడ పంపించేస్తున్నాం, అక్కడ డెవలప్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు మన పిల్లలకు డబ్బు సంపాదించి, ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్లేదు, దాని సంస్కారం ఖచ్చితంగా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఏంటంటే, ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ నథింగ్ ఇస్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్, బట్ ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. ఆ చరిత్ర నిర్మాణం అంటే శీల నిర్మాణము. ఆ శీల నిర్మాణమే ఇలాంటి గురుకులాలు, తపోవనాలు ఈ విధంగా ఆర్య సమాజంలో తయారైతాయి. మన పిల్లలకు ఇలాంటి శిక్షణ కనీసం సంవత్సరంకు ఒకసారైనా తప్పనిసరి ఆవాసీయ రెసిడెన్షియల్ మోడ్లో ఉండాలి. ఎందుకంటే మన పిల్లలు మొత్తము టీవీ, మొబైల్ అడిక్ట్ అయిన సమాజం లోపల ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈరోజు మన పిల్లలు ఈ విధంగా ఎందుకు ఉండాలని మనం బాధపడుతున్నాం. అదేవిధంగా 10 రోజుల ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో పిల్లలు ఎంత మారిందో, మారకపోయి తర్వాత సంగతి. కానీ పిల్లలకు ఒక అభ్యర్థన అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనం శిక్షణ లోపల ఏం నేర్చుకున్నాం? ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, అయినా మన స్పైన్ కార్డ్ డౌన్ చేసి కూర్చున్నాం. అంటే ఫస్ట్ మేము నేర్పించేది 6 రోజుల శిక్షణ కార్యక్రమంలో వెన్నముక నిరాలోకి కూర్చోవాలి ప్రతి విద్యార్థి. ఎందుకు? మన మేధస్సు అనేది మొత్తము స్పైన్ కార్డ్ పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ విధంగా. రెండోది, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు అంటే, దేశం నాకేమి ఇచ్చిందని ఆలోచిస్తాం, కానీ మనము దేశానికి ఏమి ఇచ్చిందని ఆలోచించాం. మన దేశం కొరకు మన సంస్కారవంతమైన పిల్లలు ఇవ్వాలా. ఒక గ్రేట్ భగత్ సింగ్, ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఈ మొన్ననే మనం జయంతి చేసినాం, మహారాణా ప్రతాప్ అలాంటి వ్యక్తులకు, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి ఇలాంటి పిల్లల్ని మన భారతీయ సంస్కృతి కొరకు, దేశాన్ని కొరకు ఇచ్చినప్పుడే మనం ఒక తల్లిదండ్రుల యొక్క పాత్రను సద్వినియోగం చేసుకున్నట్లు. అందుకనే దాని కొరకు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంది. గురుకులాలు కానీ, తపోవనాలు కానీ. ఈరోజు పతంజలి యోగపీఠ్ హరిద్వార్లో పరమపూజ స్వామి రామదేవ్జీ మహారాజ్ కూడా భారతీయ శిక్షా బోర్డు ఇవ్వడం జరిగింది. మన ఏరియాలో ఎక్కడైనా భారతీయ శిక్షా బోర్డు ఉంటే మన పిల్లల్ని దాంట్లో చేంజ్ చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే దాంట్లో ఈ మొత్తం ఉంటుంది, బేసిక్ ఎడ్యుకేషన్. మేము 6 రోజుల శిక్షణ కార్యక్రమం మేము కూడా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ప్రతి ఒక్క వ్యక్తికి సనాతన ధర్మం పైన అవగాహన ఉండాలి. శ్రీమద్ భగవద్గీత కానీ, వేదాలు కానీ, వేదాంగాలు కానీ, ఉపనిషత్తులు కానీ, ఉపవేదాలు కానీ, అదేవిధంగా షట్ దర్శనాల పైన కానీ, శ్రీమద్ భగవద్గీత, మహాభారతము, ఇతిహాసాలు ఏదైతే రామాయణం ఉందో దీనిపైన బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఈరోజు పిల్లలకు లేదు, సమాజంలో వేరే పిల్లలు, మన పిల్లలు కాదు. అది మినిమం మనం నాలెడ్జ్ ఇచ్చినప్పుడే మన తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చిన వాళ్ళం అవుతాం. లేకపోతే మన తల్లిదండ్రులు పిల్లలకు కన్నంత మాత్రమే ఏం లేదు, వాళ్ళకు సంస్కారం ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము సంస్కృత సంభాషణ ఒక సంస్కృత టీచర్లు పెట్టి ఈరోజు పిల్లలకు కమ్యూనికేషన్ ఆఫ్ సంస్కృత్ నేర్పించడం జరిగింది. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనం ఏమంటామంటే కేవలము ఫారినర్ హూ ఇన్వెంటెడ్ ఏరోప్లేన్ అంటే ఏం చెప్తారు? హూ ఇన్వెంటెడ్ ఏరోప్లేన్. మనకి ఇదే సంస్కృతి ఉంది, మన భాషలో ఇదే భాగం ఉంది. అంటే రైట్ బ్రదర్స్ వచ్చినప్పుడే విమానం కనుక్కున్నారా? అంతకుముందు లేకుండా రాముడి యొక్క కాలంలో త్రేతాయుగం లోపల రాముడు ఏదైతే రావణుడు పుష్పక విమానంలో తీసుకెళ్ళాడా సీతను, మరి మనం అప్పటి ఏమైంది టెక్నాలజీ, వేరే టెక్నాలజీ. మీరు మ్యాథమెటిక్స్ ఎంత అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ మనము పిల్లలకు నేర్పించినప్పుడే మనం సార్థకమవుతాం. కాబట్టి బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా మేము నేర్పించడం జరిగింది. కనీసం ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీదే కాకుండా వేరే వాళ్ళకు కూడా ప్రోత్సహించి కనీసం సంవత్సరంలో ఇలాంటి శిబిరానికి పంపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ తొందరగానే ముగించాలి. సభకు నమస్కారము. స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, గురుజీలకి నా పాదాభివందనాలు. మా బాబు సాయి రూపేష్, ఆల్రెడీ అతనికి నేను చాలా ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు నేర్పిస్తూ ఉంటాను. కానీ ఒక వజ్రాన్ని స్థానపెట్టినప్పుడే అది ఇంకా చురుకువంతంగా మారుతుందని నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను కాంప్లైంట్ చూడగానే ఫస్ట్
మరి ఇక్కడ గురుజీలు ఎట్లా ఉన్నారంటే అందరూ మంచి నిష్ణాతులైన గురుజీలు ఉన్నారు. ఒక్కరు కూడా చిన్న టైం వేస్ట్ చేయకుండా నేను వెళ్తాను, మేమైతే వెళ్తాను, నేను టీచర్ను 10th క్లాస్ ఉంటే నేను వెళ్తాను అనుకుంటున్నాను. అట్లా ఇక్కడ కనిపించింది నాకు. నేను వెళ్తాను, నేను పిల్లలు చెప్తాను, నా క్లాసు నేను నాది కావాలి, ఇప్పుడు టైం అయిపోయింది మీరు అన్నట్టుగా వాళ్ళు ఒకరిని మించి ఒకరు పిల్లలకు నేను నేర్పించాలి, నాకు చెప్పాలి అని చాలా ఒకరికి మించి ఒకరు ఇక్కడ విద్యార్థులకు చాలా విషయాలు తెలియజేశారు. తర్వాత మా పిల్లలైతే మా చిన్న పాపను చూశారు, అందరికన్నా ఈ శిబిరంలో చిన్నది. తను ఏమిటో అక్కడిక్కడ తిరిగేది, అక్కడక్కడ కూర్చుండేది. కానీ నైట్ పడుకున్నప్పుడు 2 రోజులలో విని పాట నేర్చుకుంటే నైట్ అప్పచెప్పు చేసింది శ్లోకాలు మంత్రాలని. అట్లా మరి ఇక్కడ నాకు సరిత గారిని తర్వాత మైత్రేయి తర్వాత లలితమ్మ వీళ్ళందరూ మంచి ఆడపిల్లలు బాగా చూస్తున్నారు. అమ్మాయిలు కూడా వారికి అందరికీ ధన్యవాదాలు. మా గురువు గారు దత్తాత్రేయ మరియు వందన గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లల లైఫ్ చేంజ్ అవుతుంది అని నేను ఖచ్చితంగా అనుకుని ఇక్కడికి పంపించాను. అలా పంపించడం వల్ల నేను అనుకున్నది ఖచ్చితంగా జరిగింది. ఏంటంటే వారు పొద్దున ఇంట్లో బిహేవియర్కి ఇప్పుడు బిహేవియర్కి చాలా చేంజ్ ఓవర్ వచ్చింది. ఇంత గొప్ప చేంజ్ ఓవర్ ఇచ్చిన ఈ యొక్క సభకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మరియు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇంకొక అబ్బాయి ఉండే కౌశల్ ఆరోగ్యం బాగానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ముగ్గురు బాగానే ఉన్నారు కానీ మా బాబు మాత్రం బాగా అల్లరి చేశారండి, క్షమించండి. సరే, ఇంకో విషయం ఏంటంటే నాకు ఆర్య సమాజం అనేది పరిచయం అయింది పూజలు సిద్ధిరాములు 1998 99లో అనుకుంటారు, 25 సంవత్సరాలు దాటి. తర్వాత నాకు మంచి పరిచయం అయింది హరిదాస్ గారు. ఆ తర్వాత వేదవిద్య పరిచయం అయ్యారు. నాకు ఇష్టం. చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ షాక్ పోతుంది. తర్వాత అంత మంచి సంస్థ, హిందుత్వాన్ని లేకపోతే సంస్థ ఏది అంటే ఆర్య సమాజం. జాతికి ప్రేరేపించింది, స్వాతంత్రం తీసుకొచ్చింది. అయితే ఈ శిబిరం విషయానికి వచ్చినప్పుడు 2018లో ఫస్ట్ పెద్ద కూతురు పంపించానండి, మోక్షశ్రీ అని. ఇక్కడ వారపుత్రులు ఉండేది. తర్వాత ఇంటికి వచ్చి సంధ్యావందనం చేసింది. నాకు సంధ్యావందనం అంటే వినడమే తప్ప సంధ్యావందనం ఏంటంటే నాకు తెలియదు. నా పెద్ద కూతురు చూసి నేను నేర్చుకున్నాను నిజంగా. ఇప్పటికి కూడా సంధ్యావందనం కంటిన్యూ చేస్తాను, యజ్ఞం కూడా చేస్తాను. ఇది ఈ ఆర్య సమాజ పుణ్యమా దయానంద పుణ్యమా అని నాకు నచ్చినాయి, అదృష్టం ఉంటుంది. ఆ తర్వాత నా కూతురు కూడా వచ్చాను. వీళ్ళకు కూడా ఈ సంస్కారాలు బాగా అంటాలి, వాళ్ళు కూడా దేశాన్ని ధర్మాన్ని ఉద్ధరించే విధంగా తయారు కావాలనుకుంటున్నాను. జై భారత్. ఎవ్వరు కూడా నిలబడద్దు, పిల్లలందరూ కూర్చోవాలి, మాట్లాడద్దు. పెద్దవారు అక్కడే మీరు మీ సీట్ నుంచి మీరు ఫోటోలు తీసుకోండి అక్కడ నుంచి. ఇక ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు చాలా చక్కగా అన్నీ నేర్చుకున్నారు. అందులో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చినటువంటి వారికి ఒక్కొక్కరిని మేము ఆహ్వానిస్తాము. ఎవరైతే ఉన్నారో వారు ప్రశాంతంగా ఇక్కడ రావాలి. ఎవరు కూడా ఇబ్బంది పడకండి, ఎవరు బయటికి వెళ్ళద్దు. ప్రైజ్ తీసుకున్న తర్వాత మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళదు. ఎవరైనా సరే పిల్లలందరికీ ఒక సూచన, వ్యాయామ ప్రదర్శన అయిన తర్వాతనే మీరు పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. అంతవరకు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళే అనుమతి మీకు లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ అర్థమైంది అనుకుంటాను. తల్లిదండ్రులు కూడా మీరు కూడా సహకరించాలి. పిల్లల్ని మీ దగ్గర కూర్చోబెట్టకండి, ఇక పంపించేసిన మా పిల్లల్ని మా దగ్గర పంపించండి. శాంతి పడిన తర్వాత మీ పిల్లలు శిబిరం ప్రారంభమైన తర్వాత మీరు ఇక్కడ వదిలిపెట్టేస్తారు. అప్పుడు మా పిల్లలు అయిపోయారు.
అనుమతి లేకుండా మీరు మీ దగ్గర కూర్చోబెట్టుకోవద్దు. శాంతి పడిన తర్వాత హాయిగా ఆణిముత్యంలాగా తయారు చేసి మీ చేతిలో పెడుతున్నాం కాబట్టి అంతవరకు మీరు మా దగ్గర ఉంచండి. ఇప్పుడు పేరు చదవడం జరుగుతుంది. పేరు ఎవరిదైతే ఉందో వారు వస్తారు. ఇంకా రామదాస్ గారు కూడా వెనుకబెట్టేవారు. దయచేసి సహాయకర్త రామదాస్ గారు ఇక్కడే ఉండండి. తీసుకున్న వాళ్ళని ఇక్కడే నిలబడండి. ఇక్కడే నిలబడండి. శ్రీజాన్ వచ్చి శ్రీజాన్ సిద్ధం కూడా పైకి వచ్చి సుభాష్ ప్రణవ్ సుభాష్ అబ్బాయి వైపు తనుశ్రీ అటువైపు పైన నిలబడు. నిషికే పైకి వచ్చింది. ప్రణవ్ తర్వాత తనుశ్రీ. నిషికేత్ సిద్ధంగా ఉంది. ద్వితీయ బహుమతి పొందినటువంటి వారిని పేరు చదవడం జరుగుతుంది. వారు కూడా వచ్చే సిద్ధంగా ఉండాలి. మనసు వి వరేణ్య మనస్ని తర్వాత వి వరేణ్య విశ్వేష్ సుప్రీం గౌడ్ ఎవరే మనతో ప్రశాంతం కూర్చోండి. వెంకనాథ్ సాయి గారు చెప్పండి కొట్టారు పిల్లలు. కావ్యశ్రీ సిద్ధంగా ఉండాలి. నారాయణ గారు సుచేత కావ్యశ్రీ అన్ని రకాల నియమాలు సరిగ్గా పాటించారు. సమయానికి రావడం, సమయానికి నేర్చుకోవడం. భారత్ మాతాకి వందే. ఇంకొకరికి అత్యుత్తమ పురస్కారము ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. వందే వందే. ఒకసారి పైకి ఏమంటూ ఇచ్చు. తర్వాత ముగ్గురు ఇక్కడికి వచ్చారు. ఇదంతా చూసిన తర్వాత 27, 28, 29 సోమ మంగళ బుధ. కాబట్టి అందరూ పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇలాంటివన్నీ కూడా మీ లెవెల్లో ఉంటాయి. కాబట్టి హబ్సిగూడలో 23 నుంచి 31వ తేదీ వరకు ఆయుర్వేద ప్రశిక్షణ శిబిరం ఉంటుంది. ప్రాంతీయ స్టేట్ అది చాలా గొప్ప
గొప్పగా ఉంటుంది. 7 దినాలు అబ్బాయిలతో మాత్రమే. వాట్సాప్ గ్రూప్లో పెడతాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించండి. అక్కడ నెంబర్స్ కూడా ఇస్తాము, అక్కడికి మీరు పంపించండి. దీని తర్వాత గురువులకు సన్మానం ఉంటుంది. ఎవరు కూడా ఎటు వెళ్ళదు, ప్రశాంతంగా కూర్చోండి. మీకు నేర్పించినటువంటి గురువుల యొక్క సన్మానం అధికారులు పెద్దలందరూ కలిసి చేస్తారు. ఉంటారు. తర్వాత ఈ అబ్బాయి అక్కడ నేషనల్ క్యాంప్ ఉంది, ఢిల్లీలో ప్రాక్టీస్ చేసుకొని కంప్లీట్గా నేర్చుకొని వస్తున్నాడు. ఈ అబ్బాయి చేత కూడా మన ప్రాంతంలో ఆర్య విద్యల ప్రచారము ప్రసిద్ధి ఇప్పించడం జరిగింది. నడవడికలను ఈ ఆర్య సమాజానికి వారు ఉపమంత్రిగా కూడా ఉన్నారు, సేవలు కూడా అందిస్తున్నారు, పూర్తిగా అంకితం అవుతారు. వారికి సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. భగవంతుని ఆశీస్సులు మీ పైన ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుతున్నాం. రాజేష్ బ్రహ్మచారి సుపుత్రుడు రాజేష్, ఆ ఒక్క పుత్రుడు కూడా దేశ ధర్మ రక్షణలో మొదటి నుంచి చిన్నప్పటి నుంచి బీజాలు నాటుతున్నాడు. సుశీలమ్మ గారు, విఠల ఎక్కడున్నావు? మనమందరం వెళ్ళిన వారు మాత్రం ఇక్కడే ఉంటారు. 9 దినాల వరకు మొత్తం హడావిడి ఉన్నది. దీని తర్వాత ఇక వారికి ఒక 2 రోజులకి నిద్ర పట్టదు. మీ అందరికన్నా ముందు ఏడ్చేది వాళ్ళిద్దరే. పిల్లలు గట్టిగా చప్పట్లు. అన్ని రకాలుగా సహకరించడానికి మీరందరూ హాయిగా ఉండగలిగారు. గట్టిగా గుర్తుందా? అలా మన ఆర్య సమాజం తన భుజాల మీద మోస్తున్నటువంటి శ్రవణ్ కుమార్ని వేదికపై ఆహ్వానిస్తూ చప్పట్లు గట్టిగా. రామగిరి శ్రవణ్ కుమార్ ఒకసారి చూడండి. మీ కారణంతోనే అమ్మాయిలు మీరందరూ మీకు మంచిగా చూసుకున్నారు లేదా? శక్తి రాజేంద్ర గారు, అవునా కదా? మీ అందరికీ మందులతో అన్ని రకాల చిట్కాలతో డాక్టర్ గారు చాలా గట్టిగా చప్పట్లతో
దంపతులుగా రావాలని కోరుతున్నాం. తప్పకుండా వారిని రావాలి. ఇంకో 5 నిమిషాలు మనందరం బయటికి వెళ్తాము. ధన్యవాదాలు. అలాగే ఒకసారి అంబాదాస్ డాక్టర్ గారు కూడా వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. వారితో వచ్చుంటే పైకి రావాల్సింది. ఇక్కడ మా రాస్మాల గంగాధర్ గారు ఉన్నారు. వీరు డాక్టర్ గారు, ఆనువంశిక వైద్యులు. ముప్పి పళ్ళు కానీ మిగతా ఏదైనా కానీ మీరు ఇస్తున్నారు. మీరు కూడా పిల్లలకు చక్కగా ఆరోగ్యం ఉండడానికి సహకరించిన మీకు అందరికీ అతి ముఖ్యమైన సూచన, ఈ కార్యక్రమము విజయవంతం అవడానికి చిన్న పెద్ద తేడా లేకుండా ఆర్య సమాజ అధికారులు, అంతరంగ సభ్యులు మరియు ఇక్కడ మన యొక్క అంతరంగ సభ్యులే కాకుండా ఇక ఇతరులు అందరూ కలిసి తల్లిదండ్రులందరూ కావాల్సిన మనవి అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇక్కడ ప్రశిక్షకులు కూడా చాలా వాళ్ళు శాంతంతో, అలాగే శేషు, రాజేష్, తర్వాత మహేష్, ముగ్గురు త్రిమూర్తులు. అలాగే హిరణ్య, తర్వాత అమూల్య, వారిని ఇలా ఎంతో మంది ఈ శిబిరానికి సహకరించారు. అబ్బాయిలు ఒక్క నిమిషం. అమ్మాయిలు నిలబడండి. తల్లిదండ్రులు ఇంకా నిలబడుతుంది. విశ్వాని దేవ సంతర్పణికాని పరాశువ యద్భద్రం తన్న ఆశువ. ఇందూరు ప్రజానికానికి అందరికీ ఆర్య సమాజం ఇందూరు వైపు నుంచి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. బంధువులారా, ఆర్య సమాజం నందు బాలికల ప్రశిక్షణ ఆవాస శిబిరాన్ని మేము తేదీ 3వ తారీఖు నుంచి 3 మే 2024 నుంచి 11 మే 24 వరకు 9 రోజుల కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. ఇక్కడ బాలికలు వారు శ్రద్ధగా వారు నేర్చుకున్నటువంటి విషయాలు ఏమిటంటే క్రమశిక్షణ. మొట్టమొదటి వారు ఎప్పుడు ఉదయం లేవాలి, లేచిన తర్వాత కార్యక్రమాలు వాళ్ళకు వివరించడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు రాత్రి పడుకోవడం లేదు, తొందరగా పగలు అంటే ప్రొద్దున 7-8 గంటల వరకు లేస్తున్నారు. అట్లా కాకుండా ప్రతి విద్యార్థులంతా ఉదయం 5 గంటలకే లేచే అలవాటు చేయాలి మనం అని పిల్లలకు ప్రాక్టికల్గా ఇక్కడ నేర్పినాం మేము. ఇక్కడ నేర్పినటువంటి విషయాలు ఏమిటంటే ముఖ్యంగా మాతృభక్తి, పితృభక్తి, ఆ తర్వాత దైవభక్తి, ఆ తర్వాత దేశభక్తి, అలాగే మన దేశ సంస్కృతి సభ్యత పట్ల వారికి అవగాహన. మన దేశం అంటే ఏమిటి, మన సంస్కృతి అంటే ఏమిటి, మన సభ్యత అంటే ఏమిటో అవన్నీ వివరంగా తెలియజేయబడ్డది పిల్లలకు. అలాగే వారు తమ కుటుంబంలో ఎలా మెదులుకోవాలి, అమ్మతో, నాన్నతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్ళతో వారు ఎలా నడుచుకోవాలి, వాటన్నిటినీ వాళ్ళకు సవివరంగా నేర్పబడ్డది. అలాగే భగవంతుని భక్తి ఎలా చేయాలి, ఆ పరమాత్మని ఎలా మనం ధ్యానం చేయాలి, ఎలా భక్తి చేయాలి ప్రతిరోజు, ఆ మంత్రాలు కూడా వాళ్ళకు నేర్పబడ్డాయి. అలాగే అగ్నిహోత్రం, ప్రతినిత్యం అగ్నిహోత్రము మంత్రాలను వాళ్ళకు నేర్పబడ్డాయి. ఈ యొక్క ప్రశిక్షణ శిబిరంలో మా దగ్గర దాదాపు ప్రశిక్షకులు 8 మంది నిరంతరంగా వాళ్ళు కృషి చేసి వాళ్ళను తీర్చిదిద్దారు. మళ్ళీ అలాగే ఆర్య విరుద్ధ ప్రశిక్షణ అనేది తద్వారా ఏది శారీరకమైనటువంటి బలం, శారీరకంగా వాళ్ళు బలంగా ఎలా ఉండాలి, ఏదైనటువంటి ఆపద ఏర్పడితే ఎలా వాళ్ళు ఎదుర్కోవాలి, వ్యాయామం ఎలా చేయాలి, కట్టె ఎలా తిప్పాలి, అవన్నీ వారికి వ్యాయామం ఎలా చేయాలి, శరీరాన్ని బలంగా ఎలా ఉంచుకోవాలి, ఏ ఆహారం తింటే బలం, ఎలాగ ధైర్యంగా ఉండాలి, తను తాను ఎలా రక్షించుకోవాలి,
అటువంటి అన్ని విద్యలన్నీ వారికి ప్రాథమికంగా మేము నేర్పబడ్డాయి. వారు దీన్ని తన జీవితంలో ఎప్పుడు ఈ యొక్క ప్రశిక్షణను అభ్యాసంగా ఉంచినట్టయితే వాళ్ళు తమ జీవితంలో ఎంతో ఉన్నతిని సాధిస్తారు, తమ యొక్క కుటుంబాలను రక్షించుకుంటారు, ఏ ఆపద వచ్చినా కానీ ధైర్యంగా నిలబడతారు. ఇటువంటి విషయాలన్నీ ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ యొక్క వేసవి సెలవులలో ఇక్కడ ఆర్య సమాజం వైపు నుంచి నిర్వహించబడుతుంది. అటువంటి దాంట్లో మీరంతా ప్రజలందరూ ఇటువంటి ప్రశిక్షణ శిబిరాలకు తమ తమ పిల్లలను పంపి వారిని దేశభక్తులుగా, దైవభక్తులుగా, ఆచార్యంగా వాళ్ళొక అనాచారమైనటువంటి వ్యవహారం చేయకుండా వాళ్ళని కాపాడటానికి ఈ ప్రశిక్షణ ఎంతో తోడ్పడుతుంది. కనుక మీరంతా తమ సంతానాలను తప్పనిసరిగా ఆర్య సమాజానికి పంపాలి. అలాగే ఆర్య సమాజంలో ప్రతినిత్యము ఉదయము పురుషులకు యోగాసనాలు నేర్పబడతాయి. ఆ తర్వాత ప్రతినిత్యం యజ్ఞం చేయబడుతుంది. అలాగే విద్యాలయం నడపబడుతుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం కూడా ఇక్కడ ఉంది. అలాగే సాయంకాలము మహిళమ్మ తల్లులకు యోగాసనాలు నేర్పబడతాయి. ప్రతి ఉదయం సాయంత్రం యజ్ఞం జరుగుతుంది. దాంట్లో పాల్గొని మీ యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంది. కనుక మీరు ఆర్య సమాజంలో చేరి ఆర్య సమాజానికి వచ్చి ఈ కార్యక్రమాలను మీరు స్వయంగా పాల్గొని మీరు లాభాన్వితులు కావాలని, అటువంటి సద్బుద్ధి నా పరమేశ్వరుడు మీకు ఇవ్వాలని చెప్తూ ఓం శాంతి శాంతి శాంతి. Thank you.
Rakesh 2. Rakesh 3. बच्चों ने करके दिखाया है एक साथ शाबाश इसे आगे पीछे आगे भी बननी चाहिए एक साथ एक दो तीन चार पाँच छः सात आठ सात बच्चे बैग बदला कर रहे हैं एक जोर ग्राफिंग बढ़ने वाला एक दो तीन चार शाबाश शाबाश बस एक दो पीछे सामने पीछे चल शाबाश बहुत बढ़िया बहुत बढ़िया आपके सामने माता की गो माता की जय डन रामदक्ष ब्रह्म एक दो तीन एक आगे बढ़ेंगे फर्स्ट लाइन चेयर तक जाएगी चेयर के बाद बढ़ेंगे इस साथ आगे बढ़ेंगे आगे बढ़ चलते रहो आगे और आगे पेन से बाहर निकल जाओ पेन से बाहर निकल जाओ तो उसके बाद इसको लेजर में बिछा दीजिएगा पीछे बैठ जाओ सूर्य नमस्कार की गर्ल्स टीम पहले गर्ल्स टीम इस साइड सूर्य नमस्कार सीधे शुरू करेंगे एक दो तीन चार अपने आप कीजिए पूरा बयान और 12 एक संगीत के साथ आप लोग देख रहे हैं हमारा देसी बयान सूर्य नमस्कार 9 10 11 और 12
करेंगे भूमि नमस्कार। अभी आपने देखा सो नमस्कार 12 6 7 8 9 भूमि नमस्कार 10 11 12 भूमि नमस्कार ओम प्रतिष्ठा भूमि नमस्कार। ऊपर से सेकंड म्यूजिक सामने सामने बिल्कुल 11 12 13 14 15 और 16 शब्द का भूमि नमस्कार। 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 और 16 अभी दिशा 1